శివారెడ్డి ఒక్క 2 నిమిషాలు మేము అరేంజ్ చేసేలోగా ప్రేక్షకుల్ని మరిపిస్తావో మురిపిస్తావో ఏమరిపిస్తావో చెయ్యి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. टायर भाई थोड़ा साउंड लगाओ ना, इंक्रीज द वॉल्यूम. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చాలా మంది సినీ నటులని చూస్తున్నాం. అయితే మనకు ఇక్కడ కనబడని వాళ్ళు రాజకీయ నాయకులు. సో ఆ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఒక చిన్న స్కిట్ మీకు ప్లే చేస్తున్నానండి. రాజకీయ నాయకులు మాట్లాడితే వాళ్ళ మధ్య వచ్చే కామెడీ ఎలా ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. అందులో ఎవరు ఎలా గెలుస్తారో, ఎంత సీట్లతో గెలుస్తారో తెలియదు మనకి. కానీ 4 పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయండి. అప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఎవరు కాంప్రమైజ్ అవడానికి లేదు. 4 పార్టీలకి సమాన సీట్లు వచ్చాయి. అప్పుడు ఎవరిని గద్దె మీద కూర్చోబెట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంటే సీనియర్ నాయకులైనటువంటి ఎం సత్యనారాయణరావు గారిని, ఎక్స్ మినిస్టర్ ఎం సత్యనారాయణరావు గారిని నిర్ణయం తీసుకోమని అన్నారు. అప్పుడు ఆ ఎం సత్యనారాయణరావు గారు ఈ 4 లీడర్స్ కి పోటీ పెట్టారు. ఏం పోటీ పెట్టారో చూద్దాం. నలుగురు సమాన సీట్లు తెలుసుకున్నా చాలా సంతోషం. అన్న ఇతనే ఉంటే చేస్తూనే ఉండదు, చాలా సంతోషం. కానీ ఏమయ్యా రోషయ్య బాగున్నారా? రోషయ్య గారు చాలా బాగున్నారు. మీరు నాకు అర్థమైతేనే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మీరెట్టున్నారు, చాలా సంతోషం. చిరంజీవి గారు మీరెట్టున్నారు, చాలా సంతోషం. ఏమయ్యా కేసీఆర్ అట్లనే ఉండదా? వాళ్ళనేమో గారులు పెట్టి నాకేమో గారు ఉండదా? ఏమనుకుంటారా తెలంగాణలో అంటే ఇప్పటికే మమ్మల్ని రాసి రంపాన పెట్టి ముండ ఓపిర్రు. మీరేమో మంచి మంచి భూములు తీసుకుంటే మాకేమో రాళ్ళు రంపలుతారు. వాళ్ళకేమో గారెలు పెట్టి నాకు గారు పెట్టి రానే. అదే నీకు గారెలు కావాలని కూడా మా ఇంటికి ఫుల్ గారెలు పెడతా. ఈ గారె ఎందుకు నీకు? ఏదో గట్ట కాదు కానీ ఏం చెప్తావో చెప్పు. ఏం లేదా, ఇవో మీకు 4 ఆవులు పెడుతున్నా బయట. ఎవరైతే ఎక్కువ పాలు పిండుకొస్తారో వాళ్ళకే నేను పదవి ఇచ్చేస్తా. చాలా సంతోషం అండి. మరి పోదాం. మేము 4 వెళ్లారండి, మళ్ళీ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ముందుగా రోషయ్య గారిని అడుగుతున్నారు. ఏమా రోషయ్య, ఎన్ని లీటర్ల పాలు పిండుకొచ్చావు చెప్పు. అందరూ కూడా సమపాలుగా పిండుకు రావాలని చెప్పేసి మేమందరం అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు సమపాలుగా 5 లీటర్ల పాలు పిండాను. కానీ తిరిగి వస్తుండగా నా పంచ కట్టుకునే పాలన్నీ నేల పాలైపోయాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాక సతమైపోతున్నాను. మరి మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్లీ వెళ్లి మళ్లీ పిండుకొస్తాను. అట్లా ఛాన్సులు ఇచ్చేటటువంటి నా పోయిన పదవులు నేను తెచ్చుకోకపోదురా ఏంటి? ఏ పదవి లేకుండా గిట్లెందుకు కూర్చుంటా చెప్పు. ఏమంత మాట చంద్రబాబు నాయుడు గారు మీరేం చేసి చెప్పు. అదే బాలకృష్ణ గారు ఫోన్ చేస్తాను అందువే అన్నారు. జవహర్ ఎన్టీఆర్ ఫోన్ చేస్తాను అందువే అన్నారు. తారక రత్నకు ఫోన్ చేస్తాను అందువే అన్నారు. హరికృష్ణ ఫోన్ చేశాను అందువే అన్నారు. అందరు వచ్చిన తర్వాత ఎప్పుడు వెండాలి, ఎక్కడ వెండాలి, ఎవరిని వెండాలి, ఎలా వెండాలి అలా పిండుతామని చెప్పేసి తెలుసుకున్నారు. ఓకే చిరంజీవి గారు మీరేం సంగతి మీరేం చెప్తారు? చూడండి ఎం సత్యనారాయణరావు గారు, మీరు ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లు పిండుకొచ్చే కెపాసిటీ నాలో ఉంది. మీరు చెప్పండి ఎన్ని లీటర్లు పిండుకోమంటారు? గట్లా కూడా ఉందా? సరే 5-6 లీటర్లు పిండుకురా. ఇదిగో చూడండి 5-6 లీటర్ల కర్మ 10 లీటర్లు పిండుకొచ్చాను, కావాలంటే కొలుసుకోండి. 10 లీటర్లు పిండుకొచ్చా? ఎట్లా సాధ్యమైందా 10 లీటర్లు? ఒక 10 లీటర్లు ఇచ్చిందా? గ్రేట్. ఎట్లా సాధ్యమైంది? ఏముంది, ఆవు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్నాను అంతే. దాంతో గడగడ కాలిపోయిన పాలు. చాలా సంతోషం. మరి కేసీఆర్ నువ్వేందా కోపంగా కూర్చున్నావు? కేసీఆర్ నువ్వెన్ని లీటర్లు పిండుకొచ్చావు? ఎట్లా పిండుకొస్తారా అంటున్నా. అసలే మొన్న హెలికాప్టర్ దిగుతూ పడితే ముందుకు పడ్డా, ముక్కు వాసింది, మూతి వాసింది. సరే ఏదో పాలు పిండమన్నావు, అది ఎక్కడ తత్తుందో భయంగా పోయినా. ఎట్లా పిండుతారా? అరే ఏమున్నా అందరు పిండుకొచ్చు, నువ్వు గట్లే పిండుకొచ్చినావా లేదా? పిండుకొచ్చినా ఎట్లా పిండుకోతారు? అరే ఏమైంది చెప్పు. ఎట్లా పిండుకోతారు? ఏమైందా చెప్పు. ఎట్లా పిండుకోతారా? వాళ్ళకేమో ఆవులు ఇచ్చి నాకేమో దున్నకోతులు ఇస్తారు. థ్యాంక్ యూ శివారెడ్డి. నౌ డాక్టర్ జయసుధా హాస్పిటల్, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ జయసుధా, రోజా.